హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22తో మీ ముందుకొచ్చా. గైస్ లాస్ట్ ఎపిసోడ్‌లో మనము బేల్స్ కొన్నాం. దాని తర్వాత ఒకటి గ్రీన్ కార్డ్ ట్రైలర్ తీసుకున్నాం కదా! దానిలోకి ఫిలప్ చేయాలంటే ఏమైందంటే ఆటోమేటిక్ ఫిలప్ కాలేదు. అందుకోసం ఇలాంటిది ఇంకోటి సెపరేట్ తీసుకొని మళ్ళీ దీన్ని ఫిలప్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం హార్సెస్ దగ్గరికెళ్దాం గైస్. హార్సెస్ దగ్గరికెళ్ళి వీటిని అక్కడ అన్‌లోడ్ చేసేసి మనం చేసేద్దాం. ఫాస్ట్‌గానే ఇప్పుడు మన హార్సెస్ దగ్గరికెళ్తా గైస్. అంటే మన ఫార్మ్ హౌస్ దగ్గరికెళ్తా. ఇది మన పాత ఫీల్డ్ గైస్. ఇదంతా మళ్ళీ కల్టివేటర్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కల్టివేట్ జేసేసి ఏం చేద్దామంటే ఏదైనా ప్లాంట్స్ సీడ్స్ నాటుదాం. ఏదంటే లైక్ ఓట్స్ ఇప్పుడు హార్సెస్‌కి ఓట్స్ కావాలి కాబట్టి ఓట్స్ అన్నా ఇంకా వేరే వేరేటివి ఏమన్నా ఏమంటారు సీడ్ జేసేసి దాన్ని హార్వెస్ట్ చేయాలి. మనం ఈ పెద్ద ఫీల్డ్ గిట్ట ఇంకా హార్వెస్ట్ ఏమంటారు మళ్ళీ కల్టివేటింగ్ చేయాలి. అన్న విషయం నెక్స్ట్ ఎపిసోడ్‌లో వస్తది గైస్. హ్మ్. ఇక్కడనే ఇప్పుడు రివర్స్‌లో అన్‌లోడ్ చేసేస్తే అయిపోతది. నాకు తెలిసి లోపటి దాకా వెళ్ళకపోయినా బయట నుంచి అన్‌లోడ్ చేసినా ఏం కాదనుకుంటా గైస్. అది చూడాలి మనం ఫస్ట్. కొద్దిగా మనం రివర్స్ తీసుకొని అక్కడికెళ్ళిపోయినామంటే మనకి ఈజీగా ఉంటది గైస్. అయితే గైస్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కొద్దిగా ఆఫ్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో అంటే కష్టమే కానీ నాకిప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో 2 సీడ్స్ కల్టివేట్ చేసేసి సీడింగ్ కూడా చేసేద్దాం గైస్ ఒకటే ఎపిసోడ్‌లో. నాకు తెలిసి ఇందులో పట్టదు. లోపల తీసుకోవడం అవసరం లేదనుకుంటా. ఎందుకైనా బెస్ట్ తీసుకోదాం. కొద్దిగా ముందట తీసుకుందాం ఫస్ట్ అయితే. కొద్దిగా ఫ్రంట్ తీసుకొని ప్యారలెల్‌గా పైపేసేసి దాన్ని అంటే మనం లీజ్‌కి తీసుకున్నాం గైస్. మనీ సరిపోలేదు. లీజ్‌కి తీసుకున్నా. కొద్దిగా ముందటికెళ్ళి దాని తర్వాత మళ్ళా మనం ఏం చేద్దామంటే రివర్స్ తీసుకుందాం. డైరెక్ట్ స్ట్రెయిట్ లోపటికెళ్ళలేమనుకుంటా. చూడాలొకసారి డైరెక్ట్ ఎళ్తదా? కష్టమే అనుకుంటా గైస్ చూడాలి. కష్టమే గైస్ ఎళ్ళది. ఎళ్ళట్లేదు. చూసారా? ఎళ్ళట్లేదు కష్టం. నాకు తెలిసి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే గైస్ నేను ఫస్ట్ అంకుల్ తీసుకొని కొద్దిగా రివర్స్‌గా ఎక్కడ వరకు వీలైతే అక్కడి వరకి అన్‌లోడింగ్ చేసేసి నాకు తెలిసి ఇక్కడ ఎంట్రన్స్‌లో అన్‌లోడ్ చేసేస్తే సరిపోతది గైస్. ఎందుకంటే లోపటి దాకా తీసుకోవడం అవసరం లేదన్నట్టు నేను విన్నా చాలా సార్లు. ఇంకా వీటికి బేస్ ఫుడ్ ఇవ్వాలి, హే ఇవ్వాలి కాబట్టి అందుకోసమే హే, మళ్ళా స్ట్రా 2 కొనుక్కున్నా గైస్. ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడ కొద్దిగా స్ట్రెయిట్‌గా తీసుకెళ్ళి అన్‌లోడ్ చేసేద్దాం. ఇది రియల్ లైఫ్‌లో రివర్స్ కొట్టుడే చాలా ఈజీ గైస్ గేమ్‌లో కంటే. అంటే గేమ్‌లో కొద్దిగా కంట్రోలింగ్ నాకు నచ్చది. కీస్ వాడతాం కాబట్టి అంత స్టీరింగ్ అంత ఎక్యురేట్‌గా అనిపియదన్నట్టు నాకు. సెన్సిటివిటీ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. కొద్దిగా హై పెట్టుకోవాలి నాకైతే. ఫస్ట్ అయితే దాన్ని అన్‌లోడ్ చేసేద్దాం. అన్‌లోడ్ చేసేస్తా గైస్. ఫస్ట్ అయితే దీన్ని సరిపోతది ఈ మాత్రం స్పేసు. అన్‌లోడ్ చేసేస్తే దానికి టచ్ కాకుండా ఉంటది. ఎంట్రన్స్‌లో చూసుకోవచ్చు మనం కావాలంటే. కింద ఫీల్డ్ ఉంది కాబట్టి మనకు అలా చూపిస్తుంది. నీడ్ ప్లవింగ్ అలాంటియన్నీ చూపిస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత తీసేస్తాం కాబట్టి ఇందులో ఎంట్రన్స్‌లో పట్టదు గైస్. ఈ కిట్ ఓపెన్ చేసేద్దాం. అయితే గైస్ ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడనే అన్‌లోడ్ చేసేసేద్దాం మనము. ఇక్కడనే అన్‌లోడ్ చేసేద్దాం. ఇంకేం చేయలేం మనము. ఆ! కాదు ఇది కాదు. ఇదే అన్‌లోడ్ అవుతుంది గైస్. అన్‌లోడ్ అవుతుంది ఫాస్ట్‌గా. ఫాస్ట్‌గా కావాలి బాబు. ఫాస్ట్‌గా. ఫాస్ట్‌గా అయితే హ్మ్. ఇప్పుడు నేను కొద్దిగా ముందర తీసుకొని సెల్ చేసేస్తా గైస్. అదే సారీ రిటర్న్ పంపించేస్తా. లీజ్‌కి తీసుకున్నా కదా! రిటర్న్ పంపించేస్తా. ఫస్ట్ అయితే దాన్ని డౌన్ చేద్దాం. డౌన్ చేస్తున్నా గైస్. నాకు తెలిసి బ్యాక్ సైడ్‌ది పడిపోయి ఉండొచ్చు కింద. చూడాలి. ఎందుకంటే 2 రోస్ పెట్టాం కదా! మాక్సిమం బ్యాక్ సైడే పడతాయి గైస్. అక్కడ సైడ్ పడయి. దాన్ని రిటర్న్ గైస్ ఇప్పుడే రిటర్న్ పంపించేసేస్తా దాన్ని. రిటర్న్ పంపించేసినాం. ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్ వచ్చేసి గైస్ ఒకటి ఏమంటారు
ముందట ప్యాడ్స్‌ని లిఫ్ట్ చేస్తది చూస్తారా? అది ఒకటి కొనుక్కోవాలి. ఏదది ఇందులో అనుకుంటా. ఇదా? ఇది చిన్నది తీసుకుందాం గైస్ ఫస్ట్ అయితే. చిన్నది చూద్దాం అనుకుంటున్నా గానీ, మళ్ళీ చిన్నది వెయిట్ ఆపుతదా అని. చిన్నదైతే చేస్తున్నా. దీనికి ఏమేమి కనెక్ట్ చేసుకోవచ్చు? సి కదా కనెక్ట్‌కి. ఓకే. ఇవన్నొస్తాయా? మనకు కావాల్సింది ఇగో ఈ బ్లాక్ కలర్ చేస్ ఆ బ్లాక్ కలర్‌ది మనకు కావాల్సింది. ఈ మిడిల్‌లో ఉన్న దానికంటే అది సేమా? కాస్ట్ తక్కువుంది కదా! లీస్‌కి కొద్దిగా తక్కువ పడతది అన్నట్టు నా ఫీలింగ్. వస్తుంది గైస్ దీనికిట. దీన్ని పర్చేజ్ చేసేస్తా ఫస్ట్. ఫస్ట్ దీన్ని లీజ్‌కి తీసుకుందామా? ఇదే. ఇదే గైస్ మనకు కావాల్సింది. అంటే బ్లూ కలర్ చూస్తే గాని వెయిట్ తక్కువ. అంటే కొద్దిగా వెయిట్ లిఫ్టింగ్ తక్కువుంది. అందుకు. హ్మ్. స్పేస్ ఒకటి లీజ్‌కి తీసుకోవడం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఎప్పుడైనా పర్మనెంట్ ఇలాంటివి కొని పెట్టేసుకుంట చేస్తున్నా సైడ్‌కి. ఇదే వెహికల్. అలానే మనకి ఓట్స్ కావాలనుకుంటా గైస్ మనకి. ఓట్స్ ఇటు తీసుకోవాలి. ఓట్స్, ఓట్స్ ఇటు తీసుకోవాలి. గైస్ ఇదేదో ట్రాక్టర్ ఆఫర్‌కుంది. 50% ఆఫ్ అంట. ఫ్రంట్ నుంచి. తీసేసుకో గైస్. ఎందుకంటే మన దగ్గర ట్రాక్టర్స్ తక్కువున్నాయి గదా! ఒకటి తీసేసుకుంటా ఇప్పుడు. హ్మ్. నాకు తెలిసి డ్యామేజ్ కూడా ఇంకెక్కువనే ఉంటది గైస్. మనం రిపేర్ షాప్ పెట్టుకొని రిపేర్ చేసుకోవాలి అంతే. ఇప్పుడైతే షాప్‌కి వెళ్దాం మనం. ఇది గాదు. ఇదొచ్చేసింది. ఇది మన ఫ్రంట్ ట్రాక్టర్ ఇప్పుడు తీసుకుంది సెకండ్ హ్యాండ్‌లో. అంటే తక్కువకొస్తున్నప్పుడు తీసుకోలేదు. 50% ఆఫ్ ఉంది. మనకి ముందే మనీ తక్కువుంది ఇప్పుడు. రిజిస్ట్రేషన్స్ కాబట్టి మాక్సిమం అన్నీ లీజ్‌కి తీసుకుంటున్నాం. కాబట్టి ఏదైనా తక్కువ కాస్ట్‌కొస్తే కొనేసేయాలి మాక్సిమం. హ్మ్. గైస్ మీకు చెప్పడం మర్చిపోయా ఏందంటే ఇంకో 2 ఫీల్డ్స్ ఇట కొన్నా నేను ఆఫ్‌లైన్‌లో. అది రికార్డ్ చేయలేదు. అంటే మన ఫార్మ్ ల్యాండ్ పక్కా ఆనుకునే ఉన్నాయని ఒక 2 ఫీల్డ్సో, 3 ఫీల్డ్సో కొనేసా. అవి ఇట్లా పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ప్లవింగ్ చేసేసి ఒకటే ఫీల్డ్‌లో కన్వర్ట్ చేసేద్దాం దాన్ని. అప్పటిలోపు ఇక్కడ కల్టివేటింగ్ గిట్ట అయిపోతది కాబట్టి. లిఫ్ట్ చేయగలుగుతదా ఇది? గైస్ ఒకటి కొని లిఫ్ట్ చేసి అందులో పెట్టేసి మళ్ళీ కలుస్తా గైస్ మళ్ళీ ఇది. ఫస్ట్ అయితే దీన్ని లిఫ్ట్ చేయగలుగుతుందా చూడాలి. లిఫ్ట్ చేయగలుగుతుంది గైస్ ఇది. అదే డౌట్ వచ్చింది. లిఫ్ట్ చేస్తదా? లిఫ్ట్ చేయదా? అని ఒక డౌట్ తోటి నేను ఇంతసేపు ఆగా. గైస్ ఇదైతే లిఫ్ట్ చేస్తుంది. మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒకటి ట్రైలర్ తీసుకుందాం. ట్రైలర్ తీసుకొని అందులో ఫిలప్ చేసి ఇంక మళ్ళీ కలుస్తా. ఫస్ట్ అయితే ట్రైలర్ తీసుకుందాం ఒకటి. మనకి ట్రైలర్ వచ్చేసి నార్మల్‌గా ఏదో ఒకటి ఎలాంటిదైనా మనకు పర్లేదు. ఎందుకంటే మనం జస్ట్ తీసుకోవడానికే కదా! ఇది గైస్ మన ట్రాక్టర్ వచ్చేసి ఇదొకటి మనం ఇవాళ తీసుకున్న ఫ్రంట్ ట్రాక్టర్ కొద్దిగా బ్యాక్ సైడ్ పెట్టుకుందాం. హ్మ్. ఫస్ట్ అయితే మనం గేమ్ సేవ్ అయితుందా? ఫస్ట్ అయితే మనం పర్చేస్‌లోకెళ్ళి ఇప్పుడేందంటే ఒకటి ట్రైలర్ తీసుకోవాలి. ఇది కాదు. వెహికల్ ఇప్పటిదాకానే తీసుకున్నాం గైస్. అంటే దీని మాక్సిమం కెపాసిటీ చూస్తున్నా. మనకు మనీ అయితే తక్కువున్నాయి కాబట్టి లీజ్‌కి తీసుకున్నాం ఇప్పటిదాకా. హ్మ్. మాక్సిమం లిఫ్ట్ చేయగలుగుతది గైస్ దీని కెపాసిటీ ప్రకారం అయితే. ఏం పర్లేదు. ఇదైతే కొద్దిగా సైడ్‌కి పెట్టుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ సారీ ఇందులోకొచ్చేసి కొద్దిగా దీన్ని అటాచ్ ఉంది కదా! లిఫ్ట్ అయితుంది. కొన్ని కంట్రోల్స్ చూసుకోవాలంతే. అంటే కొద్దిగా పైకి లిఫ్ట్ చేయడానికి, కిందకి లిఫ్ట్ చేయడానికి కంట్రోల్స్ ఏందో కొద్దిసేపు మనం చూసుకున్నామంటే సెట్ అయిపోతది. అంటే నాకు అంత ఐడియా లేదు గైస్ కంట్రోల్స్ ఏ దానికి ఏది వాడతారన్నట్టు. ఇదేంటి మ్యాప్ ఓపెన్ అయింది. ఓహ్! బై మిస్టేక్‌లో హెచ్ కొట్టా గైస్. అంటే అర్థం కాలేదు. అందుకోసమే నేను హెచ్ కొట్టేసా. లిఫ్ట్ చేయడానికి కంట్రోల్స్ చూపిస్తుంది గైస్. ఇక్కడ మెనూలో అయితే ఇవ్వలేడు. ఆ! లిఫ్ట్ అయితుంది గైస్ ఇప్పుడైతే. ఓకే. అమ్మాయి ఉంది. కీస్ ఉన్నట్టున్నాయి. కొద్దిగా కంట్రోల్స్ నాకు ఐడియా లేదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాక్సిమం నేను కంట్రోల్స్ నేర్చుకొని వచ్చేస్తా గైస్. ఇక్కడ ఏదో స్టంట్‌లు అయితట్టున్నాయి. కంట్రోల్స్ అన్నీ ఒక్కసారి చూసుకున్నా అంటే సెట్ అయిపోద్ది.
హ్మ్. ఓకే. ఇలానా? గైస్ అవన్నీ ఫిలప్ జేసేస్తా ఇప్పటిదాకా ఆటోమేటిక్‌గా. అంటే కొద్దిగా ఎళ్ళేటప్పుడు రికార్డింగ్ ఆఫ్ జేసి ఎళ్ళా. అన్ని కంట్రోల్స్ నేర్చుకొని అట్నే అందులో పెట్టేస్తా. ఫస్ట్ అయితే మన ఫ్రంట్ ట్రాక్టర్‌కి మనం ఇప్పుడు కొన్న ఫ్రంట్ ట్రాక్టర్‌కి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకొని మన ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకున్నాం కొద్దిగా. బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకొని మన ఫార్మ్ హౌస్‌కి తీసుకొని వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఇది కొద్దిగా ఇంకోటి తీసుకుందాం. ఇంకొద్దిగా క్యూ. కానీ గైస్ దీని హెల్త్ రేట్ అంటే రిప్ డ్యామేజ్ రేట్ చాలా ఎక్కువుంది గైస్. హాఫ్ 50% వచ్చేసింది. 50% డిస్కౌంట్ వచ్చిన 50% డ్యామేజ్ ఉంటది గదా! ఎట్లైనా. అంటే కొని 25 మంత్స్ అయితుందన్నట్టు. దానివల్ల డ్యామేజ్ చాలా ఎక్కువుంది. మనం ఏమంటారు మన ఫార్మ్ ల్యాండ్‌లో ఒకటి షెడ్ పెట్టుకోవాలంటే మెకానిక్ షెడ్ టైపు. అందులో ఏంటంటే మనం వెహికల్స్‌ని రిపేర్ చేసుకోవచ్చు. కానీ మనకు అవసరం గైస్. ఫస్ట్ అయితే దీన్ని కల్టివేటర్ దీన్ని తీసుకొని వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ అయితే ఇది మన అంటే అక్కడ అన్‌లోడ్ చేయడానికి పొలం దగ్గర ఇక్కడ పెడదాం. ఒక్క నిమిషం గైస్. ఆ! ఇక్కడ పెట్టేద్దాం. ఇటు సైడు. ఆడ కరెక్ట్ ఇడికొచ్చేసి ఆగిపోతదన్నట్టు. ఇప్పుడు మనం దాన్ని ఎందుకు హైర్ పెట్టేసినాం అది మనం తీసుకెళ్దాం. ఫ్రంట్ ట్రాక్టర్ మనం తీసుకుందాం. ఎందుకో స్పీడ్ అంత ఫాస్ట్‌గా పికప్ లేదు గైస్. అంటే కొద్దిగా రిపేర్ బాగుంది కదా! అది ఎళ్తుందా? ఆ! ఎళ్తుంది గైస్. బానే ఉంది గైస్ మన ఫ్యాక్టరీ వచ్చేసి. ఓహో! అంటే మనం బ్యాక్ సైడ్ చూసుకునే వరకి కొద్దిగా ముందట యాక్సిడెంట్ అయిందన్నట్టు. ఫస్ట్ అయితే కొద్దిగా మెల్లగా సైడ్‌కెళ్ళి తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు అక్కడ అంటే ఆ రూట్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పర్సన్‌లో కొద్దిగా మంచిగానే ఉంది గైస్ డ్రైవింగు. డ్రైవింగ్ ఫస్ట్ పర్సన్‌లో చాలా బాగుంది. అరే! ఎటెళ్తున్నావు రేయ్? స్ట్రెయిట్ ఎళ్ళాలి. ఆ! స్ట్రెయిట్ ఎళ్తున్నా గైస్. అంటే కొద్దిగా టర్న్ తీసుకుండు కదా! భయమైంది. మనం ఓవర్‌టేక్ చేసి మనం వెళ్ళిపోదాం. ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు మనం. అంటే అది కొద్దిగా చిన్న బండి కదా! స్లోగా ఎళ్తది. మనం కొద్దిగా పెద్ద బండి కాబట్టి కొద్దిగా ఫాస్ట్‌గా ఎళ్తది. మన ఫార్మ్ హౌస్‌కొచ్చేసాం గైస్. కొద్దిగా ఇక్కడ నుంచి ఇదేనా టర్న్? సారీ. నెక్స్ట్ ఇది గైస్. నెక్స్ట్ ఇది టర్న్. ఆహ్, వచ్చేసింది. ఇక్కడ నుంచి టర్న్ తీసుకుంటే అయిపోతది. ఇక్కడ నుంచి టర్న్ తీసేసుకున్నాం గైస్ మనం ఫాస్ట్‌గా. అదే ఇదే మన మెయిన్ టర్న్ అనుకోండి. ఇది కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేశా అని చెప్పా కదా! లాస్ట్ ఎపిసోడ్‌లో. హ్మ్. ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ మనం వెహికల్ పెట్టేసి మనం బ్యాక్ సైడ్ తీసుకుంది లీజే కాబట్టి దాన్ని సెల్ చేసేయాలి. ఎందుకంటే అమౌంట్ లేదు. మళ్ళా ఒక డే ఎక్కువుందనుకో మనకి లీజ్ అమౌంట్ కట్ అయితది. ఇక్కడ ఉంటే సరిపోతదనుకుంటా మాక్సిమం. ఇక్కడ ఉంటే సరిపోతది గైస్. ఆ! అదొచ్చేసిందా ఆ ట్రాక్టర్ ఏమంటారు? ఏమంటారు దీన్ని? ఫ్రంట్ లోడ్ అటాచర్ అనుకుంటా.